హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనం వచ్చేసి గూడూరు గొర్రెల మేకల సంతలో ఉన్నామండి. ఈ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు గొర్రెల మేకల సంత. ఇప్పుడు వచ్చేసి మనం గొర్రెలు పిల్లలు కట్టలు ఎన్ని ఉన్నాయి అనేది చూద్దాము. గొర్రెల కట్టలు మట్టికి చాలా వచ్చాయి. ఆ బిల్డింగ్ మొత్తం కూడా గొర్రెల కట్టలే ఉన్నాయి. ఇవాళ గొర్రెల కట్టలు మామూలుగా లేవు. బయట బిల్డింగ్ అంత దూరంలో ఉంది. బయటే చూడండి ఎన్ని ఉన్నాయో. అవి అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని మొత్తం కూడా గొర్రెలే చాలా ఉన్నాయి. సేల్స్ ఏమి జరిగినాయా జరగలేదా అనేది ఐడియా లేదు. చూద్దాం ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఉన్నాయి, సేల్స్ జరిగితే ఎంతకు జరిగి ఉన్నాయి, అసలు మార్కెట్ ఎట్లుంది అనేది ఒకసారి కనుక్కుందాం. ఓకే, ఈ కట్టకాడ ఎవరో ఉన్నారు, వీళ్ళని అడిగి చూద్దాం. మీయేనా గొర్రెలు? ఎన్ని గొర్రెలు? 22 గొర్రెలు, 22 పిల్లలు. గొర్రెకు ఒక పిల్ల. ఎంత రేట్ చెప్పారు? 36,000. అడిగారా ఎవరన్నా? 33కి అడుగుతున్నారు. వాళ్ళు ఇక్కడ గొర్రెలు ఎట్లున్నాయి, మార్కెట్ ఎవరన్నా బాగా వచ్చారా కొనేవాళ్ళు? సేల్స్ జరిగినాయా ఏమన్నా? ఇంకా జరగలేదు. సేల్స్ అయితే ఏం జరగలేదు అంటున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 8 అయింది. 8 గంటలకు అయితే గొర్రెలు ఏ కట్ట కూడా సేల్స్ అవ్వలేదని చెప్తున్నారు. అక్కడ ఒక కట్ట ఉంది, అటేపు కూడా వెళ్దాము. ఈ కట్ట చూసేసి అటు వెళ్దాం. ఎన్ని బాబాయ్ ఇవి? పోతున్నాయి. మీయేనా గొర్రెలు? ఎన్ని గొర్రెలు? 20 గొర్రెలు. పిల్లలు? 14 పిల్లలు. 20 గొర్రెలు 14 పిల్లలు. ఎంత చెప్పారు? 28,000. 20 గొర్రెలు 14 పిల్లలు అంట, 28,000గా చెప్పారు. చాలా కట్టలు ఉన్నాయి ఇవాళ వచ్చేసి. ఇక్కడ ఒక కట్ట ఉంది. ఈ కట్ట ఎంత చెప్పారు? ఎన్ని గొర్రెలు బాబు? ఎన్ని? 70 గొర్రెలు 40 పిల్లలు. 70 గొర్రెలు 40 పిల్లలు. ఎంత చెప్పారు? 27. ఆ పొట్టేలు మీదేనా? వేరే వాళ్ళదా? అంటే గొర్రెలలోదేమో. 70 గొర్రెలు 40 పిల్లలా? ఎంత? 23,000? 27,000 చెప్పారు. 70 గొర్రెలు 40 పిల్లలు 27,000 చెప్పారంట. ఇక్కడ ఒక కట్ట ఉంది. ఈ కట్ట ఎంత చెప్తున్నారు? వీళ్ళు గొర్రెలు పట్టుకుంటున్నట్టున్నారు. గొర్రెలు ఎవరివి? గొర్రెలు ఎన్ని బాబాయ్ ఇవి? మొత్తం ఎన్ని? మొత్తం 90. 46 గొర్రెలు 45 పిల్లలు. ఎంత చెప్పారు? కట్ట బేరం? 32,000 చెప్పినామమ్మా. 32,000. కట్ట బేరం అయితే 32,000 చెప్పారు. వాళ్ళు గొర్రెను ఎంచుకుంటున్నారు. గొర్రెలు ఎంచుకునే అయితే విడిగా రేట్ ఉంటుంది, కట్ట అయితే వేరే రేట్ ఉంటుంది. ఓకే, బయట అన్ని పెద్ద కట్టలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి చిన్న కట్టలు ఉన్నాయి కొన్ని. ఇవి కూడా చూద్దాం. ఇవి ఉత్త గొర్రెలు అనుకుంటా. ఉత్త గొర్రెలేనా ఇవి? పిల్లలు లేవా? ఎంత చెప్పారు? జత 18,000.
ఉత్త గొర్రెలు పిల్లలు లేవంట, జత 18,000 చెప్పారు. ఇది వచ్చేసి బేరం జరుగుతుంది. అయిపోయిందా బాబా? ఇది కొన్నారా? గొర్రెలు ఏరుకుంటున్నారా? కట్ట ఇవి ఎన్ని? ఇవి మొత్తం 10 గొర్రెలు 10 పిల్లలు. ఎంతకు అడిగారు వాళ్ళు? 27. 26కి వాళ్ళు అడిగారంట, 27కి వీళ్ళు ఇస్తామంటున్నారు. అదే 26కి ఫైనల్ అయిపోయింది. ఈ కట్ట 26కి ఫైనల్ అయిపోయింది. 26కి అయిపోయిందంటండి. ఓకే, 10 గొర్రెలు 10 పిల్లలు 26,000కి కొన్నారు. ఈ కట్ట ఎవరివి? కొన్నారా? మీరు పట్టుకుంటున్నారా కొనుక్కోడానికి? ఎన్ని? 2 ఇంకేకున్నట్టున్నారు. అడుగుదా. ఎన్ని గొర్రెలు బాబాయ్ ఇవి? 26 గొర్రెలు. ఎంత చెప్తున్నారు? పిల్లలు ఎన్ని? 15. 26 గొర్రెలు 15 పిల్లలు 26,000 చెప్పారు. అవి 2 ఎంతకి ఇచ్చారు? అవి 2 విడిగా ఎంతకి ఇచ్చారు? 13,000. అవి 2 13,000 లెక్క ఇచ్చారంట ఒక్కొక్కటి. ఇది తల్లి పిల్ల 13,000గా ఇచ్చారంట. ఇక్కడ ఒక కట్ట ఉంది. ఈ కట్ట ఎంత చెప్తున్నారు అనేది చూద్దాం. ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు? 20 గొర్రెలు 10 పిల్లలు. ఎంత చెప్పారు? 25,000. ఇలా గొర్రెల కట్టలు చాలా వచ్చినట్టున్నాయి. గొర్రెలు ఎక్కువైనాయి, రేటు తక్కువైంది. గొర్రెలకు మార్కెట్ ఏం లేదంట. గొర్రెల కట్టలు అయితే చాలా ఉన్నాయి. తీయడానికి నాకు టైం లేదండి, అందుకని అన్నీ చూపించలేకపోతున్నాను. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి రేట్లు ఎట్లున్నాయనేది కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.